డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ డిఎస్సి కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం తమకు నిజంగా గుడ్ న్యూస్ అంటూ ఉన్నారు కాకినాడ విద్యార్థులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే 6100 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్ సంబంధించి కూడా ఆమోదం పొందడం జరిగింది. ప్రస్తుతం నేను కాకినాడలోని కోచింగ్ సెంటర్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ విద్యార్థులంతా కూడా రానున్న డిఎస్సి నేపథ్యంలో పోటీ పరీక్షలు సిద్ధపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ డిఎస్సి మెగా డిఎస్సి నేపథ్యంలో వీరి స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ కేబినెట్ తీర్మానంలో మెగా డిఎస్సి కూడా కేబినెట్ తీర్మానం చేసింది. త్వరలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. దీనికోసం మేము 5 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది సార్. 5 ఇయర్స్ నుంచి ఇంకా ముందు నుంచి కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఇప్పటి వరకు రాలేదు. ఇలా త్వరగా అన్నా తీస్తే ఇంకా చాలా మందికి ఆపర్చునిటీస్ వస్తాయి. దానికోసమని ఇప్పుడు ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నామండి. ఇప్పుడు డిఎస్సి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. సో మీ కళ్ళ సాకారం అయ్యే రోజు వస్తుంది. జాబ్ కొట్టాలని నేను ఆశిస్తున్నాను. మీరు చెప్పండి. మీరు చెప్పండి. నా పేరు మాధురి రత్నం సార్. మాది జగంపేట మండలం. ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. 5 ఇయర్స్ నుంచి దీనికోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం. వేరే కాంపిటీషన్కి అయితే వేరే చదువు ఇంటర్తో కాబట్టి మాకు ఇది కొంచెం చాలా ఇబ్బందికరంగా వేరే కాంపిటీషన్కి వెళ్ళడానికి లేదు. ఓన్లీ దీనికోసమే ఉండిపోయాం అలా చాలా 5 ఇయర్స్ నుంచి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలామందికి ఇది ఫెస్టివల్ లాంటిదే. ఇది విద్యార్థుల స్పందన. ఏదైతే ప్రభుత్వం కేబినెట్ తీసుకున్నటువంటి ఆమోదాన్ని విద్యార్థులందరూ కూడా హర్షిస్తున్నారు. మెగా డిఎస్ అనేది మాకు ఒక పండుగ లాంటిది. దాదాపు 5 ఏళ్ళ నుంచి కూడా మేము డిఎస్సి కోసం నిరీక్షిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూడా మేమంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇవాళ ఆధునిక సదుపాయాలు కలుగజేయడం, విద్యార్థులకు గ్లోబలైజ్ స్థాయిలో పాఠాలు చెప్పడం కూడా ఉన్న సదుపాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిఎస్సిని సంసిద్ధంగా ఎదుర్కోవడానికి మంచి ఉద్యోగాన్ని కూడా పొందడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. విజయ్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.